హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే సెలబ్రిటీ ఊరు కైకాల సత్యనారాయణ గారి ఊరైన కౌతవరం గ్రామం వెళుతున్నాం. ఈ వీడియోలో మీకు ఆయన పుట్టి పెరిగిన ఊరిని, ఆయన ఇంటిని, గ్రామంలో ఆయన ఎంపీగా చేసిన అనేక మంచి విషయాలను కూడా చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. కైకాల సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో 1935 సంవత్సరం జూలై 2వ తారీఖున జన్మించారు. సత్యనారాయణ గారు ఆయన ప్రాథమిక విద్యనంతా విజయవాడలో పూర్తి చేసి గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో పట్టభద్రుడయ్యాడు. ఆయన ఊరికి ఎంట్రవంగానే ఆయన విగ్రహాలను పెట్టారు. సంవత్సరంలో ఏప్రిల్ 10వ తారీఖున నాగేశ్వరమ్మ గారితో కైకాల సత్యనారాయణ గారికి వివాహం జరిగింది. నా వెనకాల ఉన్న ఇల్లే కైకాల సత్యనారాయణ గారు పుట్టి పెరిగిన ఇల్లు. ఈరోజు మనం నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన మేనల్లుడు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆయన మేనల్లుడైన రాము గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయనకి పద్మశ్రీ బిరుదు రాకపోవడం చాలా బాధాకరం. రాము అంటారు, రాంబాబు నా పేరు. సత్యనారాయణ గారికి అందరూ రామయ్య కైకాల రాము అంటారు. సత్యనారాయణ గారికి ఏమవుతారండి? కైకాల మేనల్లుడు. ఆయన మేనల్లుడు మీరు. ఓకే అండి. ఆయన పుట్టింది ఈ ఊర్లోనే. చదువు అంతా ఎక్కడ జరిగిందండి? ఆయన ఇక్కడ గుడ్లవల్లేరు, గుడివాడ. సార్ ఓకే అండి. గుడ్లవల్లేరు, గుడివాడ. ఎంతమంది ఇక్కడ తర్వాత కాలేజీకి వెళ్ళేది గుడ్లవల్లేరు, డిగ్రీ ఏఎన్ఆర్ కాలేజ్. ఎంతమంది సార్ అయినా సత్యనారాయణ గారి ఫ్యామిలీ? బ్రదర్స్ అండ్ సిస్టర్స్? బ్రదర్స్ సిస్టర్స్ ముగ్గురండి. బ్రదర్స్ ఇద్దరే. వాళ్ళిద్దరు. ఒక చిన్న ఆయన ఉన్నాడు, ఇంకొక. ఓకే. డిగ్రీ వరకు ఇక్కడ చదువుకున్నారండి? డిగ్రీ అవడంలోనే మద్రాసు వెళ్ళిపోయారు. తర్వాత జాబ్ ఏమైనా చేశారండి? జాబ్లో వచ్చింది కానీ చేయలేదండి. ఎస్ఐ జాబ్ అయితే వచ్చింది కానీ చేయలేదంటండి. నాకు తెలీదు, ఆ రోజులు చెప్పడమే, మేమేదో చిన్నవాళ్ళం కదా. ఎస్ఐ వచ్చింది అన్నారు కానీ చేయకుండా సినిమాల్లోకి. ఫస్ట్ నుంచి నాటక రంగం బాగా ఉంది స్కూల్లో, కాలేజీలో చదివే టైంలో. దాని మీద ఇక ఇది మీద ఏమైనా సరే సినిమాల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇక డిగ్రీ అవడంలోనే మద్రాసు వెళ్ళిపోయారు. ఫస్ట్ సినిమా ఏంటండి ఆయన? ఓకే. తర్వాత ఆయన ఎంపీ అయిన తర్వాత వచ్చారండి ఇక్కడికి? మన ఊరికి ఏమైనా చేశారా? ఊరికి చాలా చేశారండి. ఎంపీ అవ్వకముందే మామూలుగా ఉన్నప్పుడే ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్ అని, తర్వాత పిఎస్సి చేయించాడు, శాంక్షన్ చేయించాడు. మెటర్నిటీ హాస్పిటల్ సొంత బిల్డింగ్, సొంత డబ్బులతో కట్టించారు. ఇచ్చారు. తర్వాత అది ఒక 20 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఇది ఎంపీ అయినాక పిఎస్సి మా స్థలాలే ఉంటే అయ్యే దాన్ని శాంక్షన్ చేయించి 5 కోట్ల ఆ రోజుల్లో 5 కోట్లు పెట్టి కట్టించారండి. 5 కోట్లు 5 కోట్లు పెట్టి రోడ్లు వేయించారు. 70 లక్షలు పెట్టి హాస్పిటల్ కట్టించారు. పిఎస్సి బాగా నడుపుతున్నారు ఇప్పుడు. మెటర్నిటీ పిఎస్సి రెండు కలిపేశారు ఇప్పుడు. ఓకే. ఆయన కౌతలకి చాలా తీసారండి. రోడ్లని, మంచినీళ్ళ ట్యాంక్, మళ్ళీ రిస్ట్ ఆఫీస్ ఒకటి ఈ మధ్యన 45 లక్షలు పెట్టి చేయించాడు. ఇది ఎంపీ దిగిపోయినాక ఈ మధ్య కాలంలో ఒక 5 సంవత్సరాలు క్రితం రిస్ట్ ఆఫీస్ ఒకటి 45 లక్షలు సైన్స్ చేయించి ఆయనకి ఎక్కకుండా ఏ పార్టీ కూడా ఆయనకి ఇది ఒక తెలుగుదేశమే కదండి, కాంగ్రెస్ లో కూడా ఆయన పని చేసుకునే శక్తి ఉంది. ఆ విధంగా ఊరికి చేశారు. ఆయన చేసినట్టు ఊళ్ళో ఎవరు చేయలేదు. ఊళ్ళో చాలా మంది నాయకులు ఇక్కడ నుంచి ఊళ్ళోంచి వెళ్ళారు కదా, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కానీ ఎవరు కూడా చేయలేదు. మరి సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం గురించి అని చెప్తారా?
చాలా ఒడిదుడుకులు పడ్డాడంటే, చాలా కష్టాలు పడ్డాడంట ఉమ్, అని చెప్పడం ఉన్నారు. అదే. మేము ఎరగం. అవును. చాలా బాధలు పడ్డామరా, మీకేం తెలుసు, ఇప్పుడు ఇక్కడ ఉండి మీరు ఏదో చేస్తున్నా అంటారు. ఇప్పుడు ఉమ్, ఇవాళ వచ్చిన వాడికి లోడ్ మేము చేసినప్పటికీ సంబంధం లేదు. ఉమ్, చాలా కష్టాలు అనిపించాం. విలన్గా రావడానికి కారణం కూడా ఎన్టీ రామారావు గారు. హీరోగా వచ్చి పోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అన్న స్టేజ్లో రామారావు గారు మళ్ళీ నన్ను ఉమ్, తీసుకొచ్చి మళ్ళీ విలన్గా నిలబెట్టింది ఆయన. ఆయన డూపు కూడా చేశాడండి. ఉమ్. రామారావు గారు డూపుగా సేమ్ ఫోటోలు ఇద్దరే ఒకలాగా, పర్సనాలిటీ కూడా ఒకలా ఉంది. పర్సనాలిటీ ఒకలాగానే ఉంటాయి. ఫేస్ కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. ఆ రోజుల్లో డూపు 4-5 సినిమాలు తీశాడు. ఉహు. వచ్చాడు కదా. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు ఆయనకి బాగా ప్రోత్సహించారు. అంటే చాలా మంచి ప్రాణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఒకటి బాగా ఉమ్, ఆడిందంటే బాగా ఈ యాక్టింగ్ బాగుందండి. ఆ ఉమ్మడి కుటుంబం ఆడటానికి కూడా కారణం ఈయన అంటే ఉమ్, వ్యవసాయదారుడి పాత్ర. ఉమ్, అలాగే చాలా ఉన్నాయండి ఒక సినిమా ఫీల్డ్లో. ఆయన తర్వాత నిలదొక్కుని తర్వాత విప్లవాచారి గారు, బిఎన్ రెడ్డి గారు ఎవరో వాళ్ళు కొద్దిగా లిఫ్ట్ ఇచ్చారు కదా. ఉమ్. లిఫ్ట్ ఇచ్చి మంచి నిలబడ్డ తనకంటూ ఒక స్థాయి ఏర్పరచుకున్నాడు అన్నమాట. అవును, లెజెండరీ యాక్టర్. ఏర్పరచుకుంటే ఎవరు లేరు. కానీ ఆయనకి అంత గుర్తింపు రాలేదే అనిపిస్తుంది ఒక్కోసారి ఆయన చేసిన అన్ని పాత్రలకి. గుర్తింపు అంటే ఈ చాలా బాధలు పడేవాడు. ఆ. పద్మశ్రీ కానీ భారతరత్న కానీ ఆ, ఇలాంటి బిరుదులు రాలేదని చాలా బాధపడేవాడు. అవును, అదే అంటున్నాం మేము కూడా. తర్వాత ఆయన సినీ ఫీల్డ్ లో కొద్దిగా ఇక రెస్ట్ తీసుకున్న టైంలో వెంకయ్య అవార్డు ఇచ్చాడు. రఘుపతి వెంకయ్య అవార్డు అవార్డు ఇచ్చాడు. అది ఒక్కటే ఆయనకి తృప్తినిచ్చింది. ఇచ్చింది. లేకపోతే ఆయన పద్మశ్రీ రావాలండి. అవునండి. ఆయన చేసిన క్యారెక్టర్ పాత్రలో ఆయన బిరుదే నవరస నట సార్వభౌమ. ఎన్టీఆర్ గారి తర్వాత అంత బిరుదు ఉంది ఆయనకి. ఆ, ఆయన చాలా బాధపడేవాడు. ఉమ్, ఇంతవరకు సినీ ఫీల్డ్ గుర్తింపు రాలేదు ప్రభుత్వం ద్వారా మనకి. ఉమ్, అసలు పద్మశ్రీ రావాలి, ఎప్పుడో రావాల్సింది అవునండి. అని చాలా సార్లు కూడా ఫైట్ చేసేయండి మామూలుగా ఉమ్, దాని గురించి. తర్వాత కొద్దిగా ఆయన సొంత సినిమాలు తీశాడు. సొంత సినిమాల్లో కూడా మంచి హిట్స్ ఉమ్. తీశాడు. మేము కూడా అదే అనుకుంటాం, ఆయనకి రావాల్సిన అవార్డులు రాలా అని మేము. ఆయనకి తగ్గ ఆయన చేసిన పాత్రలకి ఆయన సరైన బిరుదు రాలేదు. అవునండి, మేము కూడా అదే అనుకుంటాం. అసలుకి ఫ్యామిలీ వదిలిపెట్టండి. ఉమ్, అంటే ఆయన పంచ ప్రాణాలండి. ఉమ్, ఆయన తమ్ముడు కానీ సొంత వాళ్ళు ఎవరైనా సరే ఆయన మాట దాతాటోళ్ళు కదండి. ఉమ్, ఇప్పుడు ఎడగా ఉన్నా మేము కూడా ఆయన మాట ఏదంటే అది తీసుకునేవాళ్ళండి. ఆయనలో ఉన్నోళ్ళు పెద్ద ఆయన. ఉమ్, ఏ విషయంలో అయినా ఆయన సలహా తీసుకునేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు వాళ్ళ కుటుంబం కూడా మొత్తం అన్నదమ్ములు కానీ అదే అన్నదమ్ములు అంటే తమ్ముడు ఒక్కడేనా, ఉమ్, తమ్ముడు కానీ అక్క చెల్లెలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఆయన సలహాలు ఏంటి ముందుకు రావండి. ఉమ్, తల్లిగారి మాట వినేవాడండి బాగా. తల్లి చెప్తే అది ఉమ్, చేసేవాడండి. ఆ తల్లిగారి మాట జవదాటేవాడు కాదు. అవును. అసలుకి మనం ఇవాళ లెక్క కట్టలేవండి. అవును. సినిమా వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి పడ్డ కష్టం ఏంటో చెప్తాడు రామారావు. మేము ఇష్టండి ఏదన్నా ఫైట్ చేసినప్పుడు అసలు మేము ఒరిజినల్గా ఉండేదంటండి. ఉమ్. ముందు అది రిహార్సల్ చేసుకుని అలా చేసేవాళ్ళు అంటే డూబులు లేకుండా చేసేవాళ్ళు, అంత న్యాచురల్గా యాక్ట్ చేసేవాళ్ళు. చేసేవాడి. అది వీరబ్రహ్మేంద్ర చరిత్రలో కక్కడ పాత్ర ఒకటి అండి. ఎవరు కూడా చేయలేకపోయారండి. హిందీ సినిమాలో కూడా ఏదో చేస్తే కూడా వాళ్ళ వల్ల కాలేదండి. సత్యనారాయణ గారే ఈ పాత్రకి సూట్ అయ్యాడు. మీకు ఆయన సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు ఏంటి? అయితే అన్ని ఒకటని లేదండి. అది ప్రతి పాత్ర చూసినా కూడా ఆయన ఈ మధ్యన 2-3 సినిమాలు చూశాను. ఈ తండ్రి పాత్ర, తాత పాత్ర చూసాడు. ఇలాంటి పాత్రలు ఉండే చూడలేదు అనిపించింది. ఒక పాత్ర అని కాదండి, ఏ పాత్ర చేసినా ఆయన మెప్పించగలడు. ఎలాంటి పాత్రలైనా ఆయన ఓకే చేయగలడు అన్నమాట. ఎక్కడ పెట్టారండి విగ్రహం? మన బస్ స్టాండ్ దగ్గర పెట్టారా? ఓకే ఓకే, తీసుకోండి. అలాగే నేను వచ్చిన మొన్న జయంతి కూడా బాగా చేసేవాడి. జయంతి ఏం జరిగింది మొన్న జూలై 25న, అది కూడా బాగా చేసామండి. కావాలని ఊళ్ళోళ్ళందరూ పట్టుబట్టి ఇక
విగ్రహం కూడా వాళ్ళే పంపించారు అక్కడి నుంచి, అక్కడ విజయవాడలో తయారు చేసి వాళ్ళు పంపించారు. ఇక మేము ఇక్కడ సైట్ అది ఏర్పాటు చేసుకుని మంచి కార్నర్లో పెట్టామండి. మన పంచాయతీ దగ్గరలోనే పంచాయతీ హాస్పిటల్ ఓకే పడతా ఉంటాం, రంగాదేవి ఇద్దరికి వెళ్ళిపోతున్నాం. ఓకే సార్ ఓకే. ఇక్కడ హాస్పిటల్ అని ఇక ఆయన చెరువు గట్లని చెరువు అది ఇంకా బాగా ఉండేదండి. ఆయన చేసింది 16 నెలలు అండి అంతే. 16 నెలలు చేసినా ఆయన 5 సంవత్సరాలు పని చేశాడండి. చేశాడండి, ఎంత చేయాలో అంత చేశారండి. ఎంత చేయాలో ఆయన చేశాడు. మన ఊరు నాది, నేను పుట్టిల్లు వాళ్ళకి అసలు గుడివాడండి వాళ్ళ తండ్రి. ఆయన ఇక్కడే పుట్టాడు, తాత దగ్గర ఉన్నాడు, తాత దగ్గర పోయాడు. మాది కౌతరం అని చెప్తాడు కానీ గుడివాడు చెప్పాడు. అవును, ఈ ఇతరులో చేసిన కౌతరం అండి. కౌతరంలో అసలు పుట్టి పెరిగింది ఇక్కడే అనుకోండి. తండ్రికి ముందు ఎవరైనా సరే తండ్రి పేరు చెప్తారు కదా, తండ్రి గుడివాడ అంటాం కదా, ఇక్కడ అనరు. ఆయన అలా కాదు, కౌతరానికి మంచి పేరు తెచ్చాడండి. ఏంటి ఎవరు కూడా చేయలేదండి ఆ పనులు కూడా, ఆయన చేసిన పనులు ఎవరు చేయలేదు. ఓకే. 1959వ సంవత్సరంలో సిపాయి కూతురు అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కైకాల గారు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. 1960వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు ఆయనకు సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే చిత్రంలో మంచి పాత్రను ఇచ్చారు. గ్రామంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కట్టించిన మెటర్నిటీ హాస్పిటల్స్, రోడ్లు, డ్రైనేజీలు, హాస్పిటళ్ళు ఇలా అనేక సేవా కార్యక్రమాలు కూడా చాలా చేశారు కైకాల గారు. కైకాల సత్యనారాయణ గారు దేవుళ్ళ పాత్రలో ఆయనకు సాటి లేరు అనే విధంగా నటించేవారు. ముఖ్యంగా యముడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా ఆయన నటించిన పాత్రలు ఎప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. గ్రామంలో ఆయనకు గుర్తుగా మొన్న ఆయన జయంతి రోజు నాడు తన విగ్రహాన్ని నెలకొల్పారు. 90వ సంవత్సరంలో మచిలీపట్నం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు ఆయన. నిర్మాతగా 2 దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దులమూడు వంటి చిత్రాలు నిర్మించారు. యమలీల, యమగోళ వంటి చిత్రాల్లో యముడుగా ఆయన నటించిన నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 777 చిత్రాల్లో నటించిన ఆయన అనేక పౌరాణిక పాత్రలను పోషించారు. పద్మశ్రీ అవార్డు రాకపోవడం గమనార్హం.